నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడను. చెలికాండ్రు అంటే మొదటిగా ఇరుగు పొరుగువారు లేదా మనతో సహవాసం చేసేవారు. వీరు సామెతలు 19:4లో ఉన్నట్లు ధనం మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మన చెంత చేరేవారు. మరొక రకం స్నేహితుడు నిజమైన ప్రేమను వెల్లడిచేస్తాడు. యేసు తన శిష్యులకు అలాంటి స్నేహితుడిగా ఉండి వారిని ప్రేమించాడు. సామెతల గ్రంథం 17:17. ఒక సహోదరుడు తన కుటుంబానికి కష్ట సమయంలో తోడుగా ఉంటాడు. సహోదరుడు అని అర్థాన్నిచ్చే పదం తోడబుట్టిన వారిని మాత్రమే కాక బంధువర్గంలోని ఇతరులను కూడా సూచిస్తుంది. నిజమైన స్నేహితుడు ఉండడం ఎంతో మంచిది, ఎందుకంటే అతను కష్టకాలంలో మాత్రమే కాక ఎప్పటికీ విడువక ప్రేమించును, అంటే ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడని ఈ వచనం యొక్క భావం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9-10 వచనాలలో స్నేహితుని యొక్క హృదయంలో నుంచి వచ్చే మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరుస్తాయి. ఎలా అంటే వాటిని పూర్వకాలంలో సంతోష సమయాలలో వాడే తైలము మరియు అత్తరుతో పోల్చడం మనం చూస్తాం. అటువంటి స్నేహితులు మన ఆపద సమయాలలో మన రక్త సంబంధీకుల కంటే ఎక్కువగా మనకు సహాయం చేసే మనసు, మనలను ప్రేమించే మనసు కలవారై ఉండి మన ప్రక్కన నిలబడతారు. యోహాను సువార్త 15:13-14 వచనాలలో తన మిత్రుల కోసం ఒకడు ప్రాణం దారబోయడం కంటే మించిన ప్రేమ ఎవరికీ లేదు. నేను మీకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మీరు నా మిత్రులు అని దేవుడు సెలవిస్తున్నాడు. దీని అర్థం ఆయన తన స్నేహితులపై ఆయనకున్న ప్రేమకు తన ప్రాణాన్ని దారబోయడమే అన్నిటికన్నా ఖచ్చితమైన రుజువు అని తెలియజేస్తున్నాడు. యేసయ్య తనతో నిజమైన స్నేహం ఏమిటో ఇక్కడ వివరిస్తున్నాడు. అది విధేయతే. అంటే లోకానుసారంగా ఇది సమానుల మధ్య స్నేహం కాదు. ఒకరు పరలోకం నుంచి వచ్చిన ప్రభువు, మరొకరు ఆయన అనుసరించేందుకు పిలువబడిన మానవ మాత్రులు. మనలో తిరుగుబాటు, అవిధేయత కనుక ఉంటే అవి దేవునితో శత్రుత్వానికి దారితీస్తుంది. యేసు మనతో కోరుకున్న స్నేహానికి మనలో ఉండాల్సినవి ఆయనలో నిలిచి ఉండే ఏక మనసు, ఏక హృదయం, ఏక ఉద్దేశం అవసరం. ఆమేన్.